హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాను, అప్డేట్. అది ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. గూస్ బంప్స్ స్టాప్ లోడింగ్ పోటీ పడుతున్న ఓటీటీలు. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా రెండో భాగం రూపొందుతుంది. అఖండ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది ఇక రెండో భాగం మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్లో సింహభాగం పూర్తయింది. ప్రస్తుతం విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోంది. అఖండ సూపర్ హిట్ కావడం, ఈ కాంబినేషన్ మీద భారీ అంచనాలు ఉండటంతో ఈ సినిమాను దక్కించుకునేందుకు ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి. ముందుగా నెట్ఫ్లిక్స్, అమెజాన్ సంస్థలు సినిమాను దక్కించుకునే ప్రయత్నం చేశాయి. ఇప్పుడు పోటీలోకి మరో ఓటీటీ సంస్థ కూడా ఎంట్రీ ఇచ్చింది. హాట్స్టార్లో జియో చేతులకు కలిపి జియో హాట్స్టార్గా మారిన సంగతి తెలిసింది. ఇప్పుడు ఈ సంస్థ కూడా సినిమాను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సినిమా నిర్మాణ సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్ నుంచి 60 కోట్ల రూపాయలు ఆశిస్తోంది. ఈ మూడు సంస్థలు పోటాపోటీగా సినిమాను దక్కించుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఎవరు ఎక్కువ మొత్తం కోట్ చేస్తే వారికి సినిమా ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా ఓటీటీ సంస్థ ప్రతినిధులు సినిమా రఫ్ కట్ను వీక్షించినట్లు తెలుస్తుంది. వారంతా నార్త్ ఇండియా ప్రతినిధులు కాగా, సినిమా చూసిన తర్వాత ఒక రకమైన డివోషనల్ షివరింగ్తో బయటకు వచ్చినట్లు సమాచారం. వారు సినిమాను తీసుకోవడానికి చాలా ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద నందమూరి బాలకృష్ణ సినిమాకు కేవలం డిజిటల్ రైట్స్ నుంచి 60 కోట్ల రూపాయలు కాబట్టి ప్రయత్నం జరుగుతుండటం అంటే అది సామాన్య విషయం కాదని చెప్పాలి. ఓటీటీ బిజినెస్ కాస్త తగ్గిన ఈ రోజుల్లో సినిమా ఫైనల్ కాపీ సిద్ధం కాకముందే ఇలా డిమాండ్ ఏర్పడడం అనేది మామూలు విషయం కాదు. అఖండ 2 ఓటీటీ దగ్గరనే ఇంత పోటాపోటీ జరుగుతుందంటే ఇంకా థియేటర్లోకి వచ్చినప్పుడు ఇంకెంత రచ్చరేపుతుందో చూడాల్సిందే. ఎంతైనా ఇలాంటి మైథలాజికల్ మూవీస్ని జనాలు ఇంతగా ఆదరిస్తున్నందుకు నిజంగా చాలా గ్రేట్ఫుల్నెస్. ప్రతి ఒక్క బాలకృష్ణ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూసే గొప్ప గుడ్ న్యూస్, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని. తొందరలోనే థియేటర్లోకి రాబోతుంది కాబట్టి మనందరం కూడా వెయిట్ చేసి చూడాల్సిందే. ఇదండి ఈరోజు నేను మీకు అందించినటువంటి సమాచారం. థ్యాంక్ యూ సో మచ్.